బడిలో గంట ఏమంది? వేలకు బడికి రమ్మంది. బడిలో గంట ఏమంది? వేలకు బడికి రమ్మంది. గుడిలో గంట ఏమంది? దేవుని పూజకు రమ్మంది. గుడిలో గంట ఏమంది? దేవుని పూజకు రమ్మంది. సైకిల్ గంట ఏమంది? దారికి అడ్డం రాకంది. బడిలో గంట ఏమంది? వేలకు బడికి రమ్మంది. బడిలో గంట ఏమంది? వేలకు బడికి రమ్మంది. గుడిలో గంట ఏమంది? దేవుని పూజకు రమ్మంది. గుడిలో గంట ఏమంది? దేవుని పూజకు రమ్మంది. సైకిల్ గంట ఏమంది? దారికి అడ్డం రాకంది. పిల్లలు చూడండి, ఏంటిది? ఏంటో తెలుసా మీకు? ఇది గా గం ట గంట. గంట. ఇప్పుడు చూడండి, మీకు గం ట అనేటటువంటి ఒక పదం కనబడుతుంది కదా. ఆ పదాన్ని మీకు నచ్చినటువంటి రంగులతో నింపేయండి. చాలా నీట్గా జాగ్రత్తగా నింపండి. ఇప్పుడు మళ్ళీ మీకు ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి ఒక పేపర్లో గంట అనేటటువంటి పదం చుక్కలతో ఏర్పడేటువంటిది ఉంటుంది. ఆ చుక్కలన్నిటినీ కూడా పెన్ను లేదా పెన్సిల్ ద్వారా కలపడం ద్వారా మనము గంట అనేటటువంటి పదాన్ని ఏర్పరచాలి. ఇప్పుడు పలక, పడవ, ఉడత, బలపం, అరక, జడ, పనస, శనగ, ఈక, దండ, గంట మొదలగు పదాల ద్వారా ఏర్పడేటటువంటి కొత్త పదాలను గురించి తెలుసుకుందామా? చూడండి, ఏ కొత్త పదాలు ఏర్పడతాయో చూద్దాం. ప, పం, పం. ట, పంట. జ, జం, జం. ట, జంట. అ, ట, క, అటక. న, ట, న, నటన. అ, ల, స, అలసట. ట, ప, ట, ప, టప టప. క, ట, క, ట, కట కట. ట, క, ట, క, టక టక. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనం చెప్పుకున్న పదాలనే మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా? చూడండి, జాగ్రత్తగా వినండి. గం ట, గంట. పం ట, పంట. జం ట, జంట. వం ట, వంట. తం ట, తంట. ప, టం, పటం. అ, ట, క, అటక. న, ట, న, నటన. అ, ల, స, ట, అలసట. ట, ప, ట, ప,
టప టప, క ట క ట, కట కట, ట క ట క. ఇప్పుడు మీరు మళ్ళీ ఈ పదాలనే అంటూ మీ కాపీ పైన కానీ పలక పైన కానీ చూస్తూ అనుకుంటూ రాయండి, సరేనా? ఇప్పుడు మీకు ఈ చిత్రంలో కనబడుతున్నటువంటి చిత్రాన్ని పక్కన ఇచ్చినటువంటి డబ్బాలో గీయండి. అదేవిధంగా దాని యొక్క పేరును కూడా కింద ఇచ్చిన చిన్న డబ్బాలో రాయండి. దాన్ని ఏమని పిలుస్తారో రాస్తారు కదా, రాయండి.